జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే బుడ్డి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కసదియ్యదు కూడెక్కువ వా 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 పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేసుకో నమస్కారం వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. స్టార్ మహిళని ఎంతగానో ఇష్టపడేటువంటి అభిమాన ప్రేక్షకులారా, మేము వచ్చేసాం. 4 పార్టిసిపెంట్స్ ని తెచ్చేసాం. మరి వచ్చింది ఎవరెవరో చూద్దాం. శైలజ. నా పేరు శైలజ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. న్యూస్ రీడింగ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేశాను. ప్రస్తుతానికి ఒక స్మాల్ బేబీ, అంటే 2 పిల్లలు ఉన్నారు. ఇంకా సెకండ్ బేబీ వచ్చి అందాల రాక్షసి అన్నమాట. తన కోసం అని ఇంట్లోనే ఉంటున్నాను. ఓకే. ఇంకా నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్ అండ్ ఒకనొకప్పుడు పోయిటరీ. ఇప్పుడు లేదా? ఇప్పుడు అన్ని మరుగున పడిపోయాయి పిల్లల వల్ల. బిజీ. వాళ్ళ ఆయన వల్ల ఏమో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఆవిడ మీద కవిత్వాలు రాస్తున్నారు. నేను మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు న్యూస్ రీడర్ అన్నారు కాబట్టి. అంటే ఒకనొకప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం ఫామ్ లో లేను. ఏమండి? అసిస్టెంట్ ప్రొఫెసర్. ఏమండి? మనం నడక నేర్చుకుంటాం, మర్చిపోతాం. చెప్పండి. మనం స్విమ్మింగ్ నేర్చుకుంటాం, మర్చిపోతామా? అలాగే న్యూస్ రీడింగ్ కూడా నేర్చుకుంటాం, మర్చిపోతామా? మర్చిపోము. సో అలాగే మీరు మరికొద్ది సేపట్లో మీ ఇంట్లో జరిగేటువంటి మార్నింగ్ విశేషాలు ఏమిటో మాకు చెప్పాలి. ఓకే, రెడీగా ఉండండి. మీకు టైం ఇస్తున్నా. అండ్ యువర్ టైం స్టార్ట్ నౌ. ఇప్పుడే కాదు, కొంచెం తర్వాత. సంధ్య. నా పేరు సంధ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్, గార్డెనింగ్ అండ్ ఫోటోగ్రఫీ. ప్లేయింగ్ అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, క్రికెట్, కబడ్డీ, హాకీ. క్రికెట్, కబడ్డీ, షటిల్. ఓకే. ఎవరితో ఆడుతుంటావు సాధారణంగా? చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంటి దగ్గర. దొరుకుతారా? చాలా మంది దొరుకుతారా? పిల్లలు చాలా మంది దొరుకుతారు. ఓకే. నువ్వే పిల్లలా ఉన్నావు. అంత తొందరగా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సంధ్య? నచ్చింది చేసేసుకున్నా. నచ్చాడు నచ్చాడు చేసేసుకున్నావు. శశిరేఖ. హాయ్ సుమా. హాయ్. నా పేరు శశిరేఖ. నాది అనంతపూర్ డిస్ట్రిక్ట్, కానీ బార్న్ అండ్ బ్రాటప్ అంతా కర్ణాటక. నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను కాగ్నిజెంట్ లో. ఓకే. నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, కుకింగ్ అండ్ లిస్నింగ్ మ్యూజిక్. కుకింగ్ టైం దొరుకుతుందా నీకు? సాటర్డే సండేస్ టైం ఉంటాయి. ఓకే. సాటర్డే సండేస్ వండుతారు, మిగిలిన వారం అంతా అదే తినిపిస్తారు. నిజం చెప్పు. అదేం కాదు, డైలీ వండుతా. ఓకే. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను. అఫ్ కోర్స్ తప్పట్లేదు ఒక్కోసారి. ప్రసన్న. నా పేరు ప్రసన్న లక్ష్మి. హైదరాబాద్ నుంచి వచ్చేసిన. మంచు లక్ష్మికి నువ్వేమవుతావు? మంచు లక్ష్మికి ఫ్యాన్. వెరీ గుడ్. యా. తర్వాత నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, ఎస్పెషల్లీ స్టార్ మహిళ. మాకు 2 బాబులు. ఓకే. పెద్దవాడు కృతిక్, చిన్నవాడు రితిక్. పెద్దవాడు దేశముద్ర అయితే చిన్నోడు పోకిరి. వాళ్ళతోనే నాకు డే మొత్తం సరిపోతుంది. సో హౌస్ వైఫ్ గా సెటిల్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ నాన్నగారు ఏంటి? సాఫ్ట్వేర్. దేశముద్రు, ఆయనేమో పోకిరి. పోకిరి అయితే నేనేమిటి? ఓకే, మంచి ఫ్యామిలీ. బాగుంది. మీకు గుర్తుందో లేదో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం బాగా గుర్తుంది. మీరు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తానని చెప్పారు. శైలు, కమ్ ఆన్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందరికీ నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెల్లవారితే 2 పిల్లలు లెగిచి మహా రాక్షసుల్లా నన్ను పట్టుకుని పీక్కు తింటారు. తల్లలా ఉంటే పిల్లలు మార్నింగ్ నుంచి రాత్రి వరకు అదే పని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఓకే. వీళ్ళిద్దరు ఇలా చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? వాళ్ళ నాన్నగారు చాలా సైలెంట్ గా మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. వాళ్ళ నాన్నగారిని కూడా సతాయిస్తూ ఉంటారు. సో నేనే కంట్రోల్ చేస్తూ ఉంటాను. వాళ్ళ నాన్నగారిని అంటే అప్పుడప్పుడు అక్కడ కూడా. ఓకే, వెరీ గుడ్. రౌండ్స్ మొదలెట్టే ముందు మీ అందరికి 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను. ఓకేనా? తీసుకోండి. 10. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. వావ్,
సీతాకోక చిలకల్లాగా బాగున్నారు. పెట్టేసుకోండి కళ్ళకు గంతలు. రెడీ 1 2 3 గో. ఏం కావాలి చక్కగా? ఏం కావాలి మీకు ప్రసన్న? నాకు స్టూల్ కావాలి. ల్యాబ్ లో ఉంది. యా స్టూల్ టెస్టింగ్. కూర్చోండి. ఇంకొకటి ఉంది తొందరగా మీరు ఇద్దరు. ఇంకొక స్టూల్ ఉంది. ప్రసన్న దగ్గరగా ఉన్నావు ప్రసన్న. శశి అబ్బా ప్రసన్న దొరికేసింది. శశిరేఖ అవుట్ అయింది. దా శశిరేఖ వచ్చి. సో వాళ్ళు ముగ్గురు బాగానే సంపాదించుకున్నారు స్టూల్స్. మీకే కొంచెం 10 పాయింట్స్ ఇస్తున్నాను. ఏమైనా అడుగుతావా నన్ను? అవును అడుగు. అది నిజమా కదా మీరు చెప్పాలి. నిజం కాదు నేను చెప్పిన తర్వాత. అదంతా నాకు తెలియదు. నా అడిగిన అది తర్వాత నిజమా చెప్పాలి. కాదో చెప్పాలన్నా. No, no, no. ఒకటే నేను అడిగిన ఆన్సర్. తర్వాత. అది నిజం. సరే ఓకే అడుగు. మనస్విని వెళ్ళి వాళ్ళ నాన్న రాజీవ్ కనకాలతో మ్. అడిగిందంట, నాన్న కాకులు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారంట అవునా అని. నాన్న అన్నారట, అవునమ్మా కాకులు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారు అని. మళ్ళీ మనస్విని అడిగిందంట, అయితే చుట్టాలు వెళ్ళిపోవడానికి ఏం చేయాలి నాన్న అని. అప్పుడు రాజీవ్ నవ్వుతా అన్నారట, మీ అమ్మ అరిస్తే చాలు వెళ్ళిపోతాయి అని. పిచ్చి తల్లి, నేను అరవనుగా. నిజం. యా నిజం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఇంటి పరిసర ప్రాంతాల్లో కాకులు లేకుండా చూసుకుంటాను. అప్పుడు నేను అరవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు వస్తే కదా నేను తర్వాత అరవాలి. వాళ్ళు రాకుండా ఉంటే ఒక పని అయిపోతుందిగా. వాడండి. అయ్యో వెళ్ళండి. రెడీ 1 2 3 గో. ఒక స్టూల్ అయిపోయింది, ఇంకొకటి మిగిలింది. సంధ్య నువ్వు రివర్స్ రూట్ లో వెళ్తున్నావు. నేనే రూట్ లో శైలు నువ్వు కరెక్ట్ గానే వస్తున్నావు. అలాగే వచ్చి అలా వస్తుండు. కొంచెం లెఫ్ట్. శైలు అలాగే వస్తుండు. శైలు నిజంగా దగ్గరగా ఉన్నావు. శైలు లెఫ్ట్. దొరికేసింది. సంధ్యదా. ఓకే సో సంధ్యకి 15 పాయింట్లు. సంధ్య నువ్వేమైనా అడుగుతావా? ఒకటి అడుగుతా. ఇంట్లో మొగ్గ, ఇంటి బయట పువ్వు. మీకు తెలుసు. తెలియదు. ఎలా చెప్పారు? గెస్ చేశా. నేను తెలుసు. నేను ఇప్పుడు ఆలోచించాను. ఏమై ఉంటుందబ్బా? ఇంట్లో మొగ్గ పైకి పువ్వు. ఓ మై గాడ్, ఏమై ఉంటుంది? ఇంట్లో మొగ్గ పైకి పువ్వు. ఓ షిట్. తెలిసింది. గొడుగు. నాకు కూడా తెలుసు. అవునా? నేనేగా అడిగింది, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీకు తెలుసా లేదా అని నేను అడిగాను. ఓ థ్యాంక్ యూ. పెద్దవాళ్ళ శిక్ష కదా? కాదు, నెట్. నెట్టా? ఓ ఈ మధ్య పెద్దవాళ్ళ శిక్ష కూడా నెట్ లో ఉందా? అన్నీ ఉన్నాయి. సరే వెళ్ళు. ఓకే ప్రసన్న లక్ష్మి శైలజల్లో ఎవరికి 25 పాయింట్స్ వస్తాయో చూద్దాం. రెడీ 1 2 3 గో. హాయ్ శైలు. హాయ్. లేదు, ఇక్కడ ఎవరు కూర్చున్నారు? లేవండి. ఒళ్ళో కూర్చోండి అయితే. అనుకున్నా. లేదు చీటింగ్ లేదు. సుమా ఇక్కడ లేదు.
ఏం లేదు చీటింగ్ ఏం లేదు ఏం కాదు కాదు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది అది నాది అది మీద ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి ఇప్పుడే కావాలి రండి కమాన్ జరిగింది ఏదో జరిగిపోయింది ప్రసన్న నీకు 25 పాయింట్స్ శైలు నీకు 20 పాయింట్స్ ఓకే మీరు కూడా ఏమైనా అడగొచ్చు ఒక పజిల్ అడుగుతా, అడగండి చాలా కేర్ఫుల్ గా వినాలి, మళ్ళీ మళ్ళీ అడగొద్దు. ఓకే ఓన్లీ వన్ టైం. ఓకే అనగనగనగా ఒక రోజు, ఆ రోజు ఆదివారం, ఓకే అందులోను అమావాస్య, ఆహా ఒక నల్లటి కారు, అందులో ఒక నల్లటి మనిషి డ్రైవ్ చేస్తున్నాడు చాలా ఫాస్ట్ గా. ఓకే రోడ్డు మీద ఫాస్ట్ గా వెళ్తున్నాడు 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 వెళ్ళిపోయాడు. ఒక రోడ్ ఎండ్ లో లోయ ఉంటుంది, ఓకే అది తెలియదు తనకి. ఫాస్ట్ గా కారు వస్తుంది 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 వస్తుంది, లోయలో పడిపోతుంది. అయ్యో కారు మొత్తం ఫాస్ట్ గా డివైడ్ అయిపోతుంది. కానీ ఈ విషయం ఏంటంటే అందులో లైట్స్ మాత్రం ఆఫ్ అవుతూ బంద్ అవుతూ ఉంటాయి. ఎందుకని? ఓ ఎందుకంటే అవి ఆఫ్ అవుతూ బంద్ అవుతున్నాయి గాని ఆఫ్ అవుతూ ఆన్ అవ్వట్లేదుగా. సూపర్ నువ్వు కేక. నీకు ఈ సందర్భంలో నేను ఒక కోతుల జోక్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఏంటంటే ఒక జంగల్లో చాలా కోతులు ఉండేవంట. టోపీలు అమ్ముకునే ఒక అతను ఆ జంగల్లో నుంచి అలా వెళ్తూ వెళ్తూ బాగా వేడిగా ఉందని ఓ చెట్టు కింద కూర్చున్నాడంట. టోపీలన్నీ కోతులు ఎత్తుకుని వెళ్ళిపోయాయంట. అతను ఏం ఆలోచించాడు, నా తల మీద ఉండేటువంటి టోపీ కింద పడేస్తే వేరే కోతులన్నీ కూడా టోపీలు పడేస్తాయని చెప్పి తల మీద ఉండే టోపీ కింద పడేశాడంట. వేరే కోతులన్నీ కూడా కింద పడేస్తాయంట టోపీలు. అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మనవడికి ఈ విషయం అంతా చెప్పాడంట. కొన్ని సంవత్సరాలు గడిచింది. మనవడు కూడా అక్కడి నుంచి అలాగే వెళ్తూ ఉన్నాడంట. అతనికి కూడా ఎండగా ఉందని చెప్పి సేద తీర్చుకోవడం కోసమని అక్కడ కూర్చున్నాడంట. మళ్ళీ కోతులన్నీ వచ్చి టోపీలన్నీ పట్టుకుని వెళ్ళిపోయాయంట. అప్పుడు ఏం చేశాడు, వాళ్ళ తాతగారు ఏం చెప్పారు, తల మీద ఉండేటువంటి టోపీ కింద పడేస్తే మిగిలిన కోతులన్నీ టోపీలు పడేస్తాయని చెప్పాడు కదా, అలాగే చేశాడు. అప్పుడు అక్కడి నుంచి ఇంకో కోతి కిందకి పరిగెత్తుకుని వచ్చి ఆ టోపీని కూడా పట్టుకుని వెళ్ళిపోయిందంట. వెళ్ళి పైకి వెళ్ళి నిందంట, నాకు కూడా తాతలు ఉన్నారు అని. సో అలాగే నాకు కూడా వేరే పార్టిసిపెంట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు నాకు ఇంతకు ముందే. థ్యాంక్ యూ. ఓకే ఓకే నువ్వు చెప్పు. తెల్లవాడు వస్తే నల్లవాడు పోతాడు. క్వశ్చన్ చెప్పు, ఆన్సర్ చెప్పండి. అంతేనా? అంతే. తెల్లవాడు వస్తే నల్లవాడా? చందమామ అంతేనా? డే అండ్ నైట్. డే అండ్ నైట్. ఓకే థ్యాంక్ యూ, వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మేళం మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఫస్ట్ సెలబ్రిటీ మంచు విష్ణు. పక్కన పిక్చర్స్. మమతా మోహన్ దాస్, మంచు విష్ణు. క్లూ ఏమైనా కావాలి? ఈ సినిమాలో నాగార్జున గారు కూడా ఉన్నారు, అది నేను నీకు ఇచ్చే క్లూ. సంధ్య. కృష్ణ అర్జున. ఓకే కరెక్టా కదా చూద్దాము. సంధ్య 6 పాయింట్లు. కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రియమణి. పక్కన పిక్చర్స్.
కళ్యాణ్ రామ్ ప్రియమణి. ఏమైనా సినిమా గుర్తొస్తుందా? ఓకే, క్లూ. హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ పాటలోనే ఉంది క్లూ. గబుక్కుని బజార్ నొక్కండి. ప్రసన్న లక్ష్మి. హరే రామ హరే కృష్ణ. రామ రామ. చూద్దాం. ఫ్రూట్ సాలాడే అసలు పార్టిసిపెంట్స్ ఈ మధ్య ఇలా తయారయ్యారేమిటి? తాగుబోతుకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా తాగుతాడు అన్నట్టు పాయింట్లు పోయినా డాన్స్ చేస్తున్నారు, పోకపోయినా డాన్స్ చేస్తున్నారు. గేమ్ షోల మహిమమ్మా, గేమ్ షోల మహిమ. 6 పాయింట్లు. స్పోర్టింగ్ స్పిరిటా? ఇంకో స్పిరిట్ ఏం కాదు. ఆ స్పిరిట్ కి ఈ స్పిరిట్ కి నువ్వు కూడా బాల్ ఇంక పెట్టావు. వెరీ గుడ్. హరే రామ్ రామ్, హరే రామ హరే కృష్ణ అన్నారు కదా, అందుకే ఇవ్వలేకపోయాం. నెక్స్ట్ సెలబ్రిటీ కమలిని ముఖర్జీ. పక్కన పిక్చర్స్. కావాలా? ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్. ప్రసన్న లక్ష్మి. జల్సా. అవునా? జల్సా. అందులో ఈయనున్నాడా? ఎవరు? ఉన్నారు. పెళ్లి కొడుకు. పక్క వాళ్ళు చెప్తుంటే మీరు చెప్తున్నారు. మీ కాన్ఫిడెన్స్ లేదు. మీ క్లూని బట్టి నేను చెప్పాను సుమా. కరెక్టా కాదా చూద్దాము. ఈ సినిమాలో శివాజీ ఇలియానాని పెళ్లి చూపులు చూడడానికి వస్తాడు. అండ్ ఇలియానా సిస్టర్ కమలిని ముఖర్జీ. నా పేరు రఘురామ్ అండి. టీసీఎస్లో ప్రాజెక్ట్ లీడర్గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ 70 దాకా ఉంటుంది. ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్, బట్ సమ్ టైమ్స్. నెక్స్ట్ సెలబ్రిటీ అనుష్క. పక్కన పిక్చర్స్. శశిరేఖ. అరుంధతి. అరుంధతి. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా నల్లగా ఉన్నారేంటి? లేదు. మరి బయలుదేరదామండి. మీరెళ్ళండి. మరి నువ్వమ్మా?
నేను 2 రోజులు ఇక్కడే ఉండి తర్వాత వస్తాను. తర్వాత నెమ్మదిగా వస్తాను. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు. పక్కన పిక్చర్స్. శైలజ. శంకర్ దాదా. శంకర్ దాదా ఎంబీబీఎస్. అంటే శంకర్ దాదా అని చెప్పేస్తే మనం డిసైడ్ చేసుకోవాలన్నట్టు. ఎంబీబీఎస్ అయినా జిందాబాద్ అయినా ఆవిడ మాత్రం సేఫ్ గా శంకర్ దాదా జిందాబాద్. ఏది ఒకటే చెప్పండి, ఏదో ఒకటి. 10, 9, 8, 7 జిందాబాద్. శంకర్ దాదా జిందాబాద్. ఓకే, చూద్దాం. చూసి నా పల్సు రేటే పెరిగింది. జిలేబీ లాంటి హిప్ చూసి నా హార్ట్ బీటే అదిరింది. పాలమిగడంటి రంగు చూసి నా రక్తమంతా మరిగింది. నా ఏరియాలో ఎప్పుడూ లేని లవేరియా నాకు అంటుకుంది. ఓ మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా. అరే గోలా, ఇది గోలా, ఇది తీయనైన గోలా. మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మేడ్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. సినిమాలో కమల్ హాసన్ చేసిన చివరి సినిమా ఏది? అంటే అందులో ఆయన డిఫరెంట్ మూవీస్ చేస్తుంటారు కదా, అందులో ఆయన చేసిన చివరి సినిమా ఏది? ఆప్షన్స్. ఏ బలభీముడు, బి ఉత్తమ విలన్. ఉత్తమ విలన్ అంటే ఆ సినిమాలో కమల్ హాసన్ గారు సినిమా నటుడి పాత్ర చేశారు అండ్ అందులో ఆయన చేసిన చివరి సినిమా ఉత్తమ విలన్. తీసుకోండి 3 పాయింట్లు. ప్రసన్న లక్ష్మి 1, శైలజ 2. మన దేశంలోని 2 రాష్ట్రాల రాజధానులకి సరస్సుల నగరాలుగా పేరొచ్చింది. అవి ఏ నగరాలు? ఆప్షన్. ఏ కోల్కతా ముంబై, బి భోపాల్ హైదరాబాద్. కోల్కతా ముంబై. రాంగ్ ఆన్సర్. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. భోపాల్ హైదరాబాద్ ఇది కరెక్ట్ ఆన్సర్. మన దేశంలోని 2 రాష్ట్రాల రాజధానులకే సరస్సుల నగరాలుగా పేరొచ్చింది. అవేంటంటే ఒకటి హైదరాబాదు, రెండోది మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్. ఆ 2 నగరాల నడిబొడ్డున సరస్సును తలపించేటువంటి చెరువులున్నాయి. అది హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, భోపాల్ లోని భోజ్తాల్ చెరువు. కాకపోతే మన హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ కొంచెం పంపు కొడుతూ ఉంటుంది కానీ భోపాల్ లోని సరస్సు మాత్రం మంచినీళ్లు సరఫరా చేస్తూ ఉంటుందంట. అది మ్యాటర్. ఓకే. సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే, అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ల చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.
సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేశారు? మీనా. తీసుకోండి. ప్రెస్ 3, శశిరేఖ 1, చైల్డ్హుడ్ 2. హుసేన్ సాగర్ నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తయింది? ఆప్షన్స్: ఏ 1562, బి 1662. 1662. రాంగ్ ఆన్సర్. 1562 ఇది కరెక్ట్ సమాధానం. హుసేన్ సాగర్ ని హజరత్ హుసేన్ షావలి అనే ఇంజనీర్ తవ్వించారు. ఆయన అప్పటి పాలకుడు ఇబ్రహీం కూలీ కుతుబ్ షాకి అల్లుడు. హజరత్ హుసేన్ షావలి పేరుతోనే ఆ చెరువుకి హుసేన్ సాగర్ అనే పేరు వచ్చిందంట. అది ఇల్లు, హోటళ్లు, రోడ్డు పక్కన బండి, వీటిలో దేనిలో తయారయ్యే ఆహారానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి? ఇల్లు, హోటలు, రోడ్డు పక్కన బండి. అది ఇల్లు. కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? ఇల్లు మనం పరిశుభ్రంగా అన్ని క్లీన్ చేసుకోవడం అవి ఉంటది. హోటల్లో మీన్స్ నీట్నెస్ ఉండదు. ఓకే, రోడ్ సైడ్ అని మీకు కొన్ని వివరాలు చెప్తాను, చాలా దారుణంగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత హోటల్లో తినాలో రోడ్డు పక్కన బండిలో తినాలో మీరే ఆలోచించుకోండి. ఇంట్లో తయారైన ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ వైద్యులు ఇటీవల జంట నగరాల్లో నిర్వహించినటువంటి ఒక అధ్యయనంలో వెలువడినటువంటి నిజాలు చాలా దారుణంగా ఉన్నాయి. వారు దాదాపుగా 500 హోటల్ వ్యాపారుల్ని అడిగి హోటల్ని పరిశీలించారు. వారిలో 15 హోటళ్ల వారు వారి దగ్గరలో ఉన్న సులభ్ కాంప్లెక్స్ నుంచి నీటిని తెచ్చి వాడుతున్నారు. 423 మంది పక్కనే ఉన్న అపార్ట్మెంట్ల నుంచి నీళ్లు తెచ్చి వాడుతున్నారు. 5 హోటల్లో మాత్రమే ఆహారాన్ని అందించేటప్పుడు చేతులకి గ్లౌజ్ వాడుతున్నారు. 60 నుంచి 100 మంది పొగాకు, వివిధ రకాల పొడులు నములుతూ, బీడి సిగరెట్లు తాగుతూ ఆహార పదార్థాలని తయారు చేస్తున్నారు. వంటలు చేస్తున్నప్పుడు బియ్యము, కూరగాయలు చాలా హోటల్లో శుభ్రంగా కడగటం లేదు. ఎలా తెచ్చారో అలాగే వాడేస్తున్నారు. సో జాగ్రత్త. ఓకే, తీసుకోండి పాయింట్లు 6. సంధ్య 3, శైలజ 2, శశిరేఖ 1. చిన్నబాబు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ చిరంజీవి, బి నాగార్జున. నాగార్జున. ఓకే, నాగార్జున కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్లు. సంధ్య 2, శైలజ 1. కలియుగ పాండవులు సినిమాలో మెయిన్ హీరో ఎవరు? వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. ప్రసన్న 6 పాయింట్స్. మహాభారతం ప్రకారం ఉప పాండవులు ఏ స్త్రీ పుత్రులు? పాండవులు, ఉప పాండవులు. ఉప పాండవులు. ఆప్షన్స్: ఏ ద్రౌపది, బి సుభద్ర. ద్రౌపది. కరెక్ట్ ఆన్సర్. ద్రౌపదికి కలిగినటువంటి 5 సంతానాన్ని ఉప పాండవులు అంటారు. తీసుకోండి. 2 పాయింట్స్ సంధ్య, 1 పాయింట్ శశిరేఖ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఒక చందమామ ఒడిలో పొంగి
ఓకే, శైలజ అండ్ ప్రసన్నకి చప్పట్లు బాగా చేశారు ఇద్దరు. వెరీ గుడ్. ఎవరి స్టైల్లో వాళ్ళు బాగా చేశారు. ఉమెన్ కాలేజ్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రము చూడండి. సంధ్య. ప్రియమణి. ప్రియమణి అవునా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సంధ్య, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సంధ్య. జగపతి బాబు. జగపతి బాబు ప్రియమణి కాంబినేషన్ లో పెళ్ళైన కొత్తలో హిట్ సినిమా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సంధ్య, 6 పాయింట్లు. సంధ్య నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 years కావస్తుంది. మీరిద్దరు కలిసి మా మ్యారేజ్ డే ఉంది. ఈ 13th. ఓ 30. ఓకే, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ యానివర్సరీకి మీ ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చారు? శారీ కొనిచ్చారు, బయటకు తీసుకెళ్లారు, ఇంకా అలా అలా. సెకండ్ యానివర్సరీకి బ్లౌజే ఎక్స్పెక్ట్ చేయ, అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయ. ఫస్ట్ యానివర్సరీకి సారీ, సెకండ్ యానివర్సరీకి బ్లౌజు, థర్డ్ యానివర్సరీకి ఏంటి గిఫ్టా? చూసుకో, చూస్తూ ఉండు. నెక్స్ట్ చిత్రం. ప్రసన్న లక్ష్మి. భూమిక. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ ప్రసన్న లక్ష్మి, నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సంధ్య. రవితేజ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రసన్న లక్ష్మి. స్నేహ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సంధ్య. శ్రీకాంత్. చూద్దాం. శ్రీకాంత్ గారే 6 పాయింట్లు మీకు. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక, కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత, పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత, సిన్నమీ వతావా సంగతే సోతావా, నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే, అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా, నువ్వంటే పడి పడి చచ్చిపోతారా, చిన్నారా చిన్న చిన్నారా చిన్న థ్యాంక్ యూ శశిరేఖ, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఉమెన్స్ ఆల్ స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ గేమ్ సరిగ్గా ఆడలేదనుకో
అమ్మా అలాంటిది ఏం లేదు. ఈ కర్రతోనే గేమ్. ఈ కర్ర తీసుకుంటున్నారు, వస్తున్నారు, ఒక బంతి, మేము అన్ని బంతులకి ఇలా హోల్స్ పెట్టేశాము, ఇలా తీసుకుంటున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడికి వచ్చాక ఇలా అని దీన్ని వదిలేసేయాలి, దీన్ని వదిలేసేయాలి, దీన్ని వదిలేసేయాలి. అది మన గేమ్. ఓకే, సో మీరు అక్కడికి వచ్చి ఆడేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వాడకూడదు, రైట్ హ్యాండ్, సింగిల్ రైట్ హ్యాండ్ తోనే మీరు దీన్ని ఇలా అని బంతిని లోపల వదిలేసేయాలి. చాలా సింపుల్. నాకైతే కత్తి యుద్ధాలు అవన్నీ తెలుసు అనుకోండి. కూరగాయలు కట్ చేసేటప్పుడు నేను కత్తి యుద్ధాలు చేస్తూ ఉంటాను. ఓకే, రెడీ, 1 2 3 గో. ఎక్కువ టెన్షన్ పడద్దు, పడవు, జాగ్రత్తగా ఆడండి. ఫస్ట్ గురి చూసుకోండి, గురి. ఆహా, ఇది కూడా పోయిందే శశిరేఖ. అది వచ్చేసింది నీకు. ఫస్ట్ మేమే కనిపెట్టాం. బాహుబలి 3లో వాడతారు. రెండు బంతులు పట్టావు కరెక్ట్ గా, 12 పాయింట్లు ఇచ్చేస్తున్నాను. తీసుకో ఒక కార్డు. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. రెడీ, 1 2 3 గో. ఎడమ చెయ్యి వాడొద్దు. మరి పుల్లని దాంట్లో గుచ్చేయొద్దు, తీసుకెళ్ళి కొంచెం అయినా హైట్ లో ఉంచండి. బాస్కెట్ కి టచ్ అయ్యి లోపల పడినటువంటి బంతులు లెక్కలోకి రావు. ఓకే, అంటే మరి కింద గ్రౌండ్ ఆఫ్ ద బాస్కెట్ వెళ్ళి. అరే రే 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 రే, ఇవిడ బాగా ఆడుతున్నారు, లీడ్ లోకి వచ్చేస్తారు. ఒకటి, 2 3 4 5, 30 పాయింట్స్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అలా కాదు, అది మైనస్. అయ్యో, ఓకే, ఒకదానికి గురి చూస్తే ఇంకో దాంట్లో పడింది. ఫస్ట్ 2 మైనస్, ఎందుకంటే కరెక్ట్ గా వేయలేదు నువ్వు బంతులు. సో 1 2 3 4 5 6 7, కొంచెం తప్పటి అడుగులు వేస్తూ వేస్తూ నేర్చుకున్నావు. 42 పాయింట్లు అండ్ డిన్నర్ సెట్. సంధ్య లీడ్ లో ఉంది. సంధ్య స్కోర్ దాటాలంటే మీ టార్గెట్ 51, అంటే మీరు మినిమం 9 బంతులు వేయాలి అందులో. ఆల్ ది బెస్ట్.
1 2 3 గో. ఏంటి బుట్టను పొడి చేద్దాం అనుకుంటున్నారా? ఒక 2 బంతులు మైనస్. సో 1 2 3 18 పాయింట్స్ వచ్చాయండి. అండ్ ట్రావెలింగ్ సెట్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ సంధ్య. Lucky, lucky ride. My name is Lucky Ride. Landam chunky roy na ure amti Mumbai. Lucky, lucky ride. My name is Lucky Ride. Landam chunky roy na ure amti Mumbai. Kara chakai kai, rara na mira pakai. Nidu chuse charin roy na kanchi pattu pavadai. Lela benchi kurrane. సూపర్ గున్నదే సిల్వర్ జూబ్లీ ఆడుతే లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్ నందం చంకీ రాయ్ నా ఊరే ఆంటి ముంబై. ఓకే, సో సంధ్య ఇవాళ డిన్నర్ సెట్ తో పాటు నువ్వు 4 బర్నర్ స్టవ్ కూడా గెలిచేసుకుంటున్నావు. కంగ్రాచులేషన్స్. మీ ఆయనకి ఇవ్వు. బాయ్.